రాత్రి తనలో ఉన్న చీకటితో భూమిని అంతా ఒక నీడలా కమ్మేస్తూ ఉన్న టైంలో ఒక నల్ల జాతికి చెందిన అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా అతను తన వాహనాన్ని తను నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా అతని దగ్గరకు ఒక కార్ వచ్చి ఆగుతుంది. అతను ఆ కార్ ని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆగి ఉన్న ఆ కార్ లో నుంచి దిగిన ఒక అతను ఆ నల్ల జాతి అతన్ని వెనుక నుంచి కొట్టి అతన్ని కార్ లో వేసుకుని వెళ్లిపోతాడు. ఇక్కడ మనిషిని వారి రంగును బట్టి వేరు చేసి మాట్లాడడం మా ఉద్దేశం కాదు, కానీ ఈ సినిమా దాని మీదే బేస్ అయి ఉండడం వల్ల ఇలా చెప్పాల్సి వస్తుంది. ఇక మనం తిరిగి కథలోకి వస్తే కథ క్రిస్ ఇంకా రోజ్ అనే మనుషుల దగ్గరకు వెళ్తుంది. వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉంటారు. ఈ రోజే క్రిస్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన రోజ్ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడడానికి వారి ఇంటికి వెళ్తూ ఉంటాడు. కానీ అతను చాలా భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే అతను ఒక నల్ల జాతి వాడు కాబట్టి. కానీ రోజ్ మాత్రం తన ఇంట్లో అలాంటిదేముండదని తన అమ్మ నాన్న అర్థం చేసుకుంటారని చెప్తూ ఉంటుంది. అలా క్రిస్ వాళ్ళు కార్ లో వెళ్తూ ఉండగా వాళ్ళ కార్ ఒక జింక అడ్డుగా వస్తుంది. రోజ్ దాన్ని చూసుకోకుండా గుద్దేస్తుంది. దానితో ఆ జింక చనిపోతుంది. వెంటనే అక్కడికి పోలీస్ వాళ్ళు వస్తారు. అలా వచ్చిన పోలీస్ ఆఫీసర్ క్రిస్ ని తన డ్రైవింగ్ లైసెన్స్ చూపించమని అడుగుతూ ఉంటాడు. దానితో కార్ ని డ్రైవ్ చేసినది తానైతే క్రిస్ ఎందుకు లైసెన్స్ చూపించాలని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ తో గొడవ పడుతూ ఉంటుంది. కానీ పక్కనే ఉండి గొడవంతా చూస్తూ ఉన్న క్రిస్ మాత్రం తమ నల్ల జాతి వాళ్ళకి ఇదంతా చాలా మామూలు విషయం అన్నట్టు చాలా క్యాజువల్ గా ఉంటాడు. అలా పోలీస్ వాళ్ళతో మాట్లాడాక రోజ్ క్రిస్ ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అలా తీసుకుని వెళ్లిన రోజ్ క్రిస్ కి తన అమ్మా నాన్నని కూడా పరిచయం చేస్తుంది. క్రిస్ ని చూసాక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అలా వాళ్ళని చూసాక క్రిస్ కి రోజ్ వాళ్ళ అమ్మా నాన్నకు రేసిజం లాంటివి ఏమీ లేవని అర్థమైపోతుంది. క్రిస్ ఇంకా రోజ్ వాళ్ళ నాన్న ఇద్దరు బాగా కలిసిపోతారు. రోజ్ వాళ్ళ నాన్న క్రిస్ కి తమ ఇంట్లో ఫ్యామిలీ ఫోటోస్ అన్ని చూపించడానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ రోజ్ వాళ్ళ తాతయ్య ఇంకా నాన్నమ్మని కూడా చూపిస్తాడు. అలా రోజ్ వాళ్ళ నాన్న క్రిస్ తో తన నాన్న ఒలింపిక్స్ లో ఆడాడని, కానీ ఒక నల్ల జాతి వాడు తన నాన్నని ఓడించేశాడని చెప్తాడు. అలాగే రోజ్ వాళ్ళ నాన్న క్రిస్ తో తాను ఒక డాక్టర్ నని, అలాగే రోజ్ వాళ్ళ అమ్మ కూడా సైకియాట్రిస్ట్ అని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడే క్రిస్ కి ఆ ఇంట్లో ఇద్దరు నల్ల జాతి వాళ్ళు పని వాళ్ళుగా ఉన్నారని తెలుస్తుంది. దానితో క్రిస్ వీళ్ళు కావాలనే నల్ల జాతి వాళ్ళను తన ఇంట్లో పని వాళ్ళుగా పెట్టుకున్నారేమో అని అనుకుంటూ ఉంటాడు. అది అర్థం చేసుకున్న రోజ్ వాళ్ళ నాన్న అలాంటిదేం లేదని, వాళ్ళు తన అమ్మా నాన్నని చూసుకునే వాళ్ళని, వాళ్ళు చనిపోయాక కూడా అలాగే ఉండిపోయారని చెప్తాడు. తనకు మనుషులని రంగు అనే అభిప్రాయంతో చూడడం ఇష్టం లేదని చెప్తాడు. అలాగే తనకు ఒబామా అంటే ఇష్టమని, ఇప్పుడు ఒబామా కంటెస్ట్ చేసినా సరే అతనికి ఓటు వేస్తానని చెప్తాడు. అలాగే క్రిస్ కి అప్పుడే స్మోక్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అదే విషయం రోజ్ వాళ్ళ అమ్మకు కూడా అర్థమవుతుంది. దానితో తాను ఒక సైకియాట్రిస్ట్ అని, తాను హిప్నటైజ్ చేసి స్మోకింగ్ అలవాటుని మాన్పించగలనని చెప్తుంది. హిప్నటైజ్ అనే పదం విన్నాక క్రిస్ చాలా కంగారు పడతాడు. ఈమెదో నా మీద చేతబడి చేసేలాగుందని చెప్పి కంగారు పడిపోయి అలాంటిదేం వద్దని చెప్పి వచ్చేస్తాడు. అప్పుడే రోజ్ వాళ్ళ ఇంటికి రోజ్ తమ్ముడైన జెరమీ వస్తాడు. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అందరూ క్రిస్ తో బాగానే ఉన్నా సరే ఈ జెరమీ మాత్రం కొంచెం తేడాగా ఉంటాడు. అతను క్రిస్ ని రకరకాల వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అవన్నీ వింటున్న క్రిస్ కి ఏం చెప్పాలో అర్థమవుతూ ఉండదు. వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రోజ్ వాళ్ళ అమ్మ నాన్న వారించడంతో జెరమీ కూడా సైలెంట్ గా ఉండిపోతాడు. ఇదంతా చూస్తున్న క్రిస్ కి కూడా లోపల ఏదో తేడాగా ఉందని అనిపిస్తూ ఉంటుంది. రోజ్ కి కూడా ఇలాగే అనిపించడంతో రోజ్ తన అమ్మ నాన్నతో గొడవ పడుతూ ఉంటుంది. ఎప్పుడూ లేనట్టుగా ఈ రోజు కొత్తగా ఉంటున్నారని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది. రోజ్ ని కూల్ చేయడం కోసం క్రిస్ అలాంటిదేం లేదని తాను బానే ఉన్నానని చెప్తాడు. రోజ్ కూడా తన తమ్ముడు చేసిన దానికి సారీ చెప్తుంది. అలా ఇద్దరు కలిసిపోతారు. అదే రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. కానీ క్రిస్ కి మాత్రం నిద్ర వస్తూ ఉండదు. దాంతో సిగరెట్ కాలుద్దామని ఇంటి బయటకు వస్తాడు. అలా క్రిస్ వచ్చి బయట నిలబడగానే ఆ ఇంట్లో పనిచేసే వాల్టర్ క్రిస్ వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ అతను మామూలుగా కాకుండా చాలా వింతగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వాల్టర్ ని చూడగానే క్రిస్ చాలా భయపడిపోతాడు. వాల్టర్ క్రిస్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి క్రిస్ దగ్గరకు రాగానే వేరే వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు. తర్వాత క్రిస్ అలాగే భయపడుతూ ఇంటి వైపు చూస్తాడు. ఇంట్లో పనిచేసే జార్జియానా కూడా అద్దంలోకి చూసుకుంటూ చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న క్రిస్ కి చాలా భయం వేస్తూ ఉంటుంది. అలా చాలా భయపడిపోయిన క్రిస్ రోజు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. అప్పటికే టైం అర్ధరాత్రి దాటిపోయి ఉన్నా సరే రోజు వాళ్ళమ్మ ఇంకా హాల్లో ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టు కూర్చొని ఉంటుంది. అలా క్రిస్ రాగానే రోజు వాళ్ళమ్మ వచ్చి కూర్చోమని చెప్తుంది. తన కాబోయే అత్త పిలవడంతో చేసేదేం లేక వెళ్లి కూర్చుంటాడు క్రిస్. అప్పుడు రోజు వాళ్ళమ్మ తను తాగే కాఫీలో స్పూన్ ని తిప్పుతూ ఉంటుంది. ఆ స్పూన్ సౌండ్ చాలా వింతగా ఉంటుంది. అప్పుడే రోజు వాళ్ళమ్మ క్రిస్ తో మీ అమ్మ ఇలా చనిపోయిందని అడుగుతుంది. కానీ క్రిస్ మాత్రం దాని గురించి తాను మాట్లాడాలని అనుకోవట్లేదని చెప్తూ ఉంటాడు. అప్పుడే రోజు వాళ్ళమ్మ కాఫీ కప్ ని ఇంకొంచెం గట్టిగా తిప్పుతూ ఉంటుంది. ఆ సౌండ్ కి క్రిస్ కి ఏదో అవుతూ ఉంటుంది. దానితో తనకు తెలియకుండానే క్రిస్ నుంచి ఆమె అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అలా క్రిస్ తనకు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాడు. అప్పటికి క్రిస్ కి అర్థం అవ్వని, ఇంకా క్రిస్ అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే సైకియాట్రిస్ట్ అయిన రోజు వాళ్ళమ్మ తనని హిప్నటైజ్ చేస్తోంది అని. అలా క్రిస్ ని హిప్నటైజ్ చేస్తూ ఉన్న రోజు వాళ్ళమ్మ అతనికి తెలియకుండానే అతని మైండ్ ని ఒక చీకటిగా ఉన్న గదిలోకి వేసేస్తుంది. అలా తన మైండ్ తన దగ్గర లేకపోవడంతో క్రిస్ కి తన బాడీ మీద కంట్రోల్ ఉండదు. అతను ఏం చేయలేకపోతూ ఉంటాడు. కానీ అతనికి మాత్రం రోజు వాళ్ళమ్మ మాట్లాడేది అంతా కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడే క్రిస్ కంట్రోల్లో లేని అతని బాడీ దగ్గర ఉన్న రోజు వాళ్ళమ్మ అతని
దాని కళ్ళు మూసేస్తుంది. వెంటనే క్రిస్ తన బెడ్ లో ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అలా నిద్ర లేచిన క్రిస్ తనకు కనిపించిందంతా కల్లా అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత క్రిస్ బయటకు వెళ్తాడు. అక్కడ రోజ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాల్టర్ ఉంటాడు. అతను చూడ్డానికి యంగ్ గానే ఉన్నా సరే అతను ఒక ముసలివాడిలాగా మాట్లాడుతూ ఉంటాడు. రాత్రి జరిగిన దానికి క్రిస్ కి సారీ కూడా చెప్తాడు. అలాగే వాల్టర్ క్రిస్ తో తాను రాత్రి జాగింగ్ చేస్తూ ఉన్నానని చెప్తాడు. రాత్రి పూట ఎవరు జాగింగ్ చేయరు అనే విషయం కూడా అర్థం చేసుకోలేని క్రిస్ అది పిచ్చోడిలా నమ్మేస్తాడు. అలాగే వాల్టర్ క్రిస్ తో రాత్రి మీ అత్తతో హిప్నాసిస్ సెషన్ ఎలా జరిగిందని అడుగుతాడు. అప్పుడే క్రిస్ కి అర్థమవుతుంది రాత్రి జరిగింది కళ్ళ కాదు నిజమే అని. దానితో క్రిస్ వెంటనే రోజ్ దగ్గరకు వెళ్లి మీ అమ్మ నన్ను నైట్ హిప్నటైజ్ చేసిందని చెప్తూ ఉంటాడు. కానీ రోజ్ అదేం సీరియస్ గా తీసుకోదు. నిన్ను స్మోకింగ్ మాన్పించాలని అలా చేసి ఉంటుందని చెప్తూ ఉంటుంది. క్రిస్ కూడా రోజ్ తో గొడవ పడ్డం ఇష్టం లేక వదిలేస్తాడు. ఆ రోజు రోజ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉండడం వల్ల కొద్దిసేపటి తర్వాత ఆ ఇంటికి చాలా మంది తెల్లవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు. ఇక్కడ చాలా వింత విషయం ఏంటంటే అలా రోజ్ వాళ్ళ ఇంటికి వచ్చిన డబ్బున్న వాళ్ళందరూ ముందుగా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాల్టర్ తో మాట్లాడుతూ ఉంటారు. తర్వాత రోజ్ క్రిస్ ని అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. వాళ్ళందరూ క్రిస్ తో మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రిస్ కి అంతమంది తెల్ల వాళ్ళ మధ్య ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. దానితో క్రిస్ ఆ పార్టీలో తనకు సరిపోయే ఒక నల్ల జాతి అతన్ని చూసుకుని అతని దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు. అతని పేరు లోగన్. లోగన్ కూడా క్రిస్ కి అక్కడ ఉన్న అందరితో పాటు డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే లోగన్ వయసు చూడడానికి చాలా చిన్నగా ఉన్నట్టు అనిపించినా సరే అతను చాలా ముసలివాడిలాగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే అతని భార్య కూడా అతని కంటే చాలా ఏళ్లు పెద్దదై ఉంటుంది. అలా లోగన్ తో మాట్లాడగా క్రిస్ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతాడు. అలా వెళ్లిన క్రిస్ కు హడ్సన్ పరిచయం అవుతాడు. హడ్సన్ తనకు కళ్ళు కనిపించవని చెప్తాడు. అలాగే హడ్సన్ క్రిస్ తో తాను ఒక ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకున్నానని కానీ తనకు కళ్ళు కనిపించకపోవడం వల్ల అలా అవ్వలేకపోయానని చెప్తాడు. మరోవైపు ఇదంతా చూస్తున్న క్రిస్ కి చాలా వింత ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానితో తను ఆ మనుషుల మధ్య ఉండలేక తన రూమ్ లోకి వెళ్లాలని అనుకుంటాడు. అలా క్రిస్ తన రూమ్ లోకి వెళ్లిపోతాడు. క్రిస్ తన రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ మాట్లాడుతూ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా తాము మాట్లాడడం ఆపేసి క్రిస్ వెళ్లిన వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ అలా చూస్తే వాళ్ళు క్రిస్ చూడటం కోసమే మాట్లాడుతున్నట్టు నటిస్తున్నారని అర్థమవుతుంది. మరోవైపు క్రిస్ తన రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తన మొబైల్ కి ఛార్జింగ్ పెట్టేసి వచ్చి ఉంటాడు. కానీ తను తిరిగి వెళ్లి చూసేసరికి ఆ ఛార్జింగ్ తీసేసి ఉంటుంది. ఇది ఇలా జరగడం మొదటిసారి కాదు, చాలా సార్లు అవుతూ ఉంటుంది. దానితో క్రిస్ కి చాలా కోపం వస్తుంది. ఇదంతా చేసింది ఎవరో కాదు, రోజు వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్జియానా అయి ఉంటుంది. వెంటనే జార్జియానా క్రిస్ దగ్గరకు వచ్చి తను కావాలని మొబైల్ ఛార్జింగ్ తీయలేదని రూమ్ క్లీన్ చేసేటప్పుడు అలా జరిగి ఉంటుందని చెప్పి సారీ చెప్తుంది. అదంతా విన్నాక క్రిస్ మరేం పర్లేదు అని చెప్తాడు. తాను అంతమంది తెల్ల వాళ్ళ మధ్య ఉండలేక ఇబ్బంది పడుతూ ఆ కోపాన్ని నీ మీద చూపించానని చెప్తాడు. దానికి జార్జియానా అలాంటిదేం లేదని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని ఒక ఫ్యామిలీ లాగా చూస్తాడని చెప్తుంది. అది చెప్తూ ఉన్నప్పుడు జార్జియానా నవ్వుతూ ఉంటుంది. కానీ నిజానికి ఆమె కళ్ళ నుంచి నీళ్లు కూడా వస్తూ ఉంటాయి. అలా జార్జియానా ఒకేసారి నవ్వుతూ ఏడవడం చూశాక క్రిస్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈమె రాత్రి పూట అద్దాల దగ్గర చేసే పర్ఫార్మెన్స్ అంతా ఇక్కడే మొదలు పెట్టిందని అనుకుని ఆమెని వెంటనే రూమ్ నుంచి బయటకు పంపించేస్తాడు. తర్వాత క్రిస్ తన ఫ్రెండ్ అయిన రాడ్ కి ఫోన్ చేస్తాడు. రాడ్ ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటాడు. క్రిస్ తన ఫ్రెండ్ తో జరిగింది జరుగుతుందంతా చెప్తాడు. తనని నైట్ హిప్నటైజ్ చేశారని కూడా చెప్తాడు. అదంతా విన్నాక క్రిస్ ఫ్రెండ్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేయమని చెప్తాడు. ఆ తెల్ల వాళ్ళందరూ నేను హిప్నటైజ్ చేసి నిన్ను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుందామని అనుకుంటున్నారని చెప్తాడు. దానితో వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చేయమని చెప్తాడు. కానీ క్రిస్ ఆ మాటలని నమ్మడు. క్రిస్ తన ఫ్రెండ్ మాటల్ని పట్టించుకోకుండా తన రూమ్ నుంచి కిందకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉన్న క్రిస్ కి లోగన్ చాలా వింతగా కనిపిస్తూ ఉంటాడు. తాను లోగన్ ని ముందే ఎక్కడో కలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దానితో తన ఫ్రెండ్ కి లోగన్ ని చూపించడం కోసం తన మొబైల్ లో లోగన్ ని ఫోటో తీస్తాడు. క్రిస్ ఫోటో క్లిక్ చేయగానే తన మొబైల్ లో ఫ్లాష్ ఆన్ అవుతుంది. ఆ ఫ్లాష్ లోగన్ మీద పడుతుంది. అలా అది పడిన వెంటనే లోగన్ చాలా వింతగా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. అతని ముక్కు నుంచి రక్తం వస్తూ ఉంటుంది. లోగన్ క్రిస్ దగ్గరకు వచ్చి అతని మీద అటాక్ చేయబోతాడు. అలాగే క్రిస్ తో నువ్వు ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. క్రిస్ కి లోగన్ లో ఒకరు కాకుండా ఇద్దరు మనుషులు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు అటాక్ చేస్తూనే ఇంకోవైపు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. క్రిస్ అలా లోగన్ ని చూస్తూ షాక్ అవుతూ ఉండగానే కొద్దిసేపట్లోనే అతను మామూలు మనిషిలాగా మారిపోతాడు. వచ్చి క్రిస్ కి సారీ చెప్తాడు. అదంతా చూసి చాలా భయపడిపోయిన క్రిస్ రోజ్ ని పక్కకు తీసుకుని వెళ్లి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు. కానీ రోజ్ మాత్రం అలాంటిదేం లేదని మనం ఇక్కడే ఉందామని చెప్తూ ఉంటుంది. రోజ్ మాటని దాటి క్రిస్ కూడా ఏమనలేకపోతాడు. ఎందుకంటే అతనికి రోజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి. అలా క్రిస్ ఇంకా రోజ్ మాట్లాడుకుంటూ ఉండగానే మరోవైపు రోజ్ వాళ్ళ ఇంట్లో ఒక వేలం పాట మొదలవుతుంది. ఆ పార్టీకి వచ్చిన తెల్ల వాళ్ళందరూ ఆ వేలం పాటలో పాల్గొని ఉంటారు. కానీ అక్కడ వేలం వేస్తుంది ఇంటినో కారునో కాదు, క్రిస్ ని. అది కూడా రోజ్ వాళ్ళ నాన్న క్రిస్ ఫోటో పెట్టి వేలం వేస్తూ ఉంటాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ క్రిస్ ని తమ డబ్బుతో కొనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ చివరిగా కళ్ళు లేని హడ్సన్ వేలం పాటలో క్రిస్ ని కొంటాడు. అదే రోజు రాత్రి క్రిస్ తిరిగి తన రూమ్ కి వచ్చాక తన మొబైల్ లోని లోగన్ ఫోటోని తన ఫ్రెండ్ అయిన రాడ్ కి పంపి అతనెవరో కనుక్కోమని చెప్తాడు. క్రిస్ ఫ్రెండ్ అదే కనుక్కొని తిరిగి ఫోన్ చేస్తాడు. అతని పేరు లోగన్ కాదని అతని పేరు ఆండ్రా అని చెప్తాడు. మనం అతన్ని ఒక రోజు పార్టీలో కూడా కలిసామని చెప్తాడు. కానీ క్రిస్ కి అతను
తను ఇప్పుడు చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉండడం గుర్తొస్తుంది. అదే విషయం రాడ్ కి కూడా చెప్తాడు. అప్పుడు రాడ్ వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చామని చెప్తాడు. అలా క్రిస్ తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగానే ఫోన్ ఆఫ్ అయిపోతుంది. వెంటనే క్రిస్ రోజ్ దగ్గరకు వెళ్లి మనం బయలుదేరాలని కార్ కీస్ తీసుకొని రమ్మని చెప్తాడు. రోజ్ కూడా అలాగే తీసుకుని వస్తానని వెళ్తుంది. అప్పుడే క్రిస్ కి రోజ్ రూమ్ లో ఒక బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్ లో చాలా ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్నిట్లో రోజ్ తన బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అందులో ఉన్న వాళ్ళందరూ బ్లాక్ పీపుల్ అయి ఉంటారు. కానీ రోజ్ ఒకసారి క్రిస్ తో తనకు ఇప్పటి వరకు బ్లాక్ బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని నువ్వే ఫస్ట్ అని చెప్పి ఉంటుంది. కానీ ఆ ఫొటోస్ లో రోజ్ తో పాటు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాల్టర్, లోగన్ ఇంకా జార్జియానా కూడా ఉంటారు. ఆ ఫోటోలని చూసాక క్రిస్ కి రోజ్ వాళ్ళు కావాలని తనని ట్రాప్ చేశారని అర్థమైపోతుంది. దానితో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అలా క్రిస్ కిందకు వెళ్లి రోజ్ ని తన కార్ కేసు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు రోజ్ తన దగ్గరే ఉన్నాయని కానీ ఇవ్వనని చెప్తుంది. అప్పుడే క్రిస్ కి ఫ్యామిలీ అంతా ప్లాన్ చేసి ఇలా చేస్తున్నారని అర్థమైపోతుంది. అదే టైం కి రోజ్ తమ్ముడైన జెరెమీ వచ్చి క్రిస్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడే రోజ్ వాళ్ళ అమ్మ తన దగ్గర ఉన్న కాఫీ కప్ టెక్నిక్ తో క్రిస్ ని హిప్నటైజ్ చేస్తూ ఉంటుంది. అలా క్రిస్ బాడీ క్రిస్ కంట్రోల్లో నుంచి ఆమె కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. అలా రోజ్ వాళ్ళ అమ్మ క్రిస్ ని ఒక చీకటిగా ఉన్న గదిలోకి వేసేస్తుంది. తర్వాత క్రిస్ ఉలిక్కి పడి నిద్రలేస్తాడు. అప్పటికి క్రిస్ ఒక రూమ్ లో చైర్ మీద కట్టేసి ఉంటాడు. అతని ముందు ఒక టీవీ ఉంటుంది. అప్పుడే ఆ టీవీలో ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో రోజ్ వాళ్ళ తాతయ్య ఉంటాడు. అతను తన ఫ్యామిలీ ఒక సైంటిఫిక్ మెథడ్ ని కనుక్కున్నారని, దాని ద్వారా ఒక మనిషి బ్రెయిన్ ని తీసుకుని ఇంకొక మనిషిలోకి వేయొచ్చు అని చెప్తాడు. తెల్ల వాళ్ళతో కంపేర్ చేస్తే నల్ల జాతి వాళ్ళలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది అని. అలా ఆ వీడియో అవ్వగానే టీవీలో మళ్ళీ కాఫీ కప్ సౌండ్ వస్తుంది. దానితో వెంటనే క్రిస్ మైండ్ బాడీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అలా క్రిస్ సృహ తప్పి పడిపోతాడు. అదే టైంలో క్రిస్ ఫ్రెండ్ అయిన రాడ్ తన ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటాడు. అలాగే తన ఆఫీస్ లో పనిచేసే పోలీస్ వాళ్ళతో ఇలా తన ఫ్రెండ్ ని ఎవరో తెల్ల వాళ్ళు ట్రాప్ చేశారని చెప్తూ ఉంటాడు. కానీ ఎవరు నమ్ముతూ ఉండరు. అదే టైంలో రోజ్ ఇంట్లో కట్టేసి ఉన్న క్రిస్ నిద్రలేస్తాడు. అతని ముందు టీవీలో ఈసారి హ్యాడ్సన్ వచ్చి ఉంటాడు. హ్యాడ్సన్ క్రిస్ తో తనకు కళ్ళు కనిపించవని, అందుకే నిన్ను కొన్నానని చెప్తాడు. నా బ్రెయిన్ ని నీ బాడీలోకి పంపిస్తామని, అలా నాకు కళ్ళు వస్తాయని చెప్తాడు. అలా అతను మాట్లాడడం పూర్తవగానే టీవీలో కాఫీ కప్ సౌండ్ వస్తుంది. దానితో క్రిస్ రుహ కోల్పోతాడు. అదే టైంలో రోజ్ వాళ్ళ నాన్న హాడ్సన్ బ్రెయిన్ ని క్రిస్ బాడీలో వేయడానికి ఆపరేషన్ ని మొదలు పెడుతూ ఉంటాడు. దానితో రోజ్ తమ్ముడైన జెర్మీని క్రిస్ ని తీసుకుని రమ్మని పంపుతాడు. అప్పటికే క్రిస్ రుహ తప్పి పడిపోయినడం వల్ల అతను ఎలాగో లేవడు అని చెప్పి జెర్మీ క్రిస్ కట్లను విప్పేసి తన పని ఏదో తాను చేసుకుంటూ ఉంటాడు. అతను అలా అటు తిరగగానే క్రిస్ లేచి అక్కడున్న ఒక బాల్ ని తీసుకుని జెర్మీని కొడతాడు. అలా కొట్టేసి బయటకు పారిపోతూ ఉంటాడు. హిప్నటైజ్ అయి పడిపోయిన క్రిస్ ఎలా లేచాడు అనేది కదా మీ డౌట్. నిజానికి క్రిస్ ని కట్టేసి ఉన్నది ఒక సోఫా లాంటి చైర్ అయి ఉంటుంది. అందులో దూది ఉంటుంది. తనని హిప్నటైజ్ చేస్తారు అని ముందే తెలిసిన క్రిస్ హ్యాడ్సన్ మాట్లాడేటప్పుడు ఆ సోఫాలోని దూదిని తీసుకుని తన చెవిలో పెట్టుకుని ఉంటాడు. దానితో ఆ కాఫీ కప్ సౌండ్ అతనికి వినిపించి ఉండదు. అలా క్రిస్ రుహ తప్పి పడిపోకపోయినా సరే పడిపోయినట్టు యాక్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడు అతని కట్లు విప్పగానే జెరెమీ మీద అటాక్ చేసి పారిపోతూ ఉంటాడు. అలా క్రిస్ బయటకు వెళ్లిపోతూ ఉన్నప్పుడు రోజ్ వాళ్ళ నాన్న ఇంకా అమ్మ అడ్డు వస్తారు. తనకడ్డు వచ్చిన రోజ్ అమ్మ నాన్నని చంపేసి క్రిస్ ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా క్రిస్ బయటకు వెళ్లి కారులో వెళ్తూ ఉండగా ఆ ఇంట్లో పనిచేసే జార్జియానా అక్కడికి వస్తుంది. జార్జియానా కూడా తనలాగే బాధపడుతోంది అని అనుకున్న క్రిస్ జార్జియానాని తన కారులో ఎక్కించుకొని బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పటికి క్రిస్ కి తెలియని విషయం ఏంటంటే జార్జియానా బాడీలో ఉన్నది ఎవరో కాదు రోజ్ వాళ్ళ నాన్నమ్మ అని. అలా క్రిస్ ఇంకా జార్జియానా కారులో వెళ్తూ ఉన్నప్పుడు జార్జియానాలో ఉన్న రోజ్ వాళ్ళ నాన్నమ్మ తన ఫ్యామిలీని ఎందుకు చంపావంటూ క్రిస్ మీద అటాక్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ వల్ల కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. అలా జార్జియానా చనిపోతుంది. అలా కార్ యాక్సిడెంట్ వల్ల దెబ్బలు తగిలిన క్రిస్ కార్ దిగి బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే రోజ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాల్టర్ వస్తాడు. వాల్టర్ లో ఉన్నది ఎవరో కాదు రోజ్ వాళ్ళ తాతయ్య అయి ఉంటాడు. అలా వచ్చిన వాల్టర్ క్రిస్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో రోజ్ కూడా తన దగ్గర ఉన్న గన్ని తీసుకుని క్రిస్ ని చంపడానికి వచ్చి ఉంటుంది. అలా తనని చంపడానికి ఒకరు గొంతు పట్టుకుని ఇంకొకరు గన్ను పట్టుకుని రెడీగా ఉన్నప్పుడు క్రిస్ కి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తాను లోగన్ మీద ఫ్లాష్ లైట్ వేసినప్పుడు అతని ప్రవర్తన చాలా వింతగా ఉండింది కాబట్టి ఇప్పుడు ఇతని మీద కూడా ఫ్లాష్ లైట్ వేస్తే ఏమన్నా యూజ్ ఉండొచ్చు అని అనుకుంటాడు. అలా తన మొబైల్ ని తీసి వాల్టర్ మీద ఫ్లాష్ లైట్ వేస్తాడు. నిజానికి అక్కడ జరిగేది ఏంటంటే అలా ఫ్లాష్ లైట్ వేయగానే చీకటి గదిలో ఉన్న మైండ్ తిరిగి బాడీలోకి వస్తూ ఉంటుంది. అలా వచ్చిన వాల్టర్ రోజ్ దగ్గరకు వెళ్లి గన్ని తీసుకుంటాడు. కానీ ఈ రోజుకి తెలియని విషయం ఏంటంటే అక్కడ వచ్చి గన్ని తీసుకుంది తన తాతయ్య కాదు వాల్టర్ అని. అలా గన్ని తీసుకున్న వాల్టర్ రోజ్ ని కాల్ చేసి తాను కూడా కాల్చుకొని చనిపోతాడు. కానీ అప్పటికి బుల్లెట్ తగిలినా సరే రోజ్ చనిపోయి ఉండదు. దానితో క్రిస్ లేచి వెళ్లి రోజ్ ని చంపేస్తాడు. అదే టైం కి అక్కడికి ఒక పోలీస్ కార్ వస్తుంది. కానీ ఆ కార్ లో వచ్చింది ఎవరో కాదు క్రిస్ ఫ్రెండ్ అయిన రాడ్ అయి ఉంటాడు. అలా రాడ్ తన ఫ్రెండ్ అయిన క్రిస్ ని కాపాడుకుని అక్కడి నుంచి సేఫ్ గా తీసుకుని వెళ్లిపోతాడు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.